కార్మిక సమస్యల్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా దశాబ్దాల పాటు కనీస వేతనాన్ని పెంచకుండా నిర్లక్ష్యం చేశారు. దీనికి ఫలితం టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనుభవించింది. అహంకారంతో కార్మికులంతా, వారి సంఖ్య అంతా, వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటని చెప్పేసి వారు భావించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం కార్మిక వర్గం చెప్పింది. కార్మిక వర్గమే కనుక తలుచుకుంటే వారి యొక్క శక్తి, ఐక్యతా శక్తి, వారి యొక్క గొంతు, వారి యొక్క వాణి, వారి సంఖ్య కన్నా ఎక్కువ మందిని ప్రభావితం చేయగలుగుతుందనేది ఇప్పటికైనా బీఆర్ఎస్ నేర్చుకుంటే మంచిది. మామూలు పట్టణాల్లో ఉండే కార్మికులు, గ్రామాల్లో ఉండే రూరల్ శ్రామికులు, వీళ్ళందరినీ కలుపుకుంటే కనీసం 1 కోటికి పైగా ఉన్నారు. కనీసం 3వ వంతు జనాభా కలిగిన ఈ కార్మికుల్ని సరిగా చూడకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోకుండా ఏ ప్రభుత్వం వహించినా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పట్టుద్ది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కానీ ఏం చేస్తే ఈ ప్రభుత్వానికి మేలు జరుగుద్దో, ఏమి చేయకపోతే మళ్ళీ గత ప్రభుత్వం యొక్క గతి పట్టుద్దో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు, నా దగ్గరకు వచ్చి ప్రజలు విన్నవించుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు, ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు ప్రజా దర్బార్కి అని చెప్పారు. చాలా మంచిది. ప్రజా దర్బార్కి వచ్చి అప్లికేషన్లను ఇస్తున్నారు ప్రజలు. అవే పరిష్కారం అవుతాయో తెలియదు. నిన్న ఆయన చెప్పింది ఏంటంటే, నా దగ్గరికి ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని చెప్పారు. అలాగే కేటీఆర్ వచ్చి కూడా మాట్లాడవచ్చు, చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడవచ్చు, అలాగే హరీష్ రావు గారు వచ్చి కూడా మాట్లాడవచ్చు అని చెప్పారు. మంచిది. కానీ వాళ్ళైనా ప్రజలు ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, నా ప్రభుత్వం వచ్చింది, 1 కోటి మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలన్నీ ఎప్పుడైనా వచ్చి నాతో సంప్రదించవచ్చు, నన్ను కలవచ్చు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరు చెప్పలా. దాదాపు 1/2 కోటి మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ కార్మికుల యొక్క ప్రతినిధులు, వాళ్ళ సంఘాలు, వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు అని చెప్పలా. రైతు సంఘాల ప్రతినిధులు ఉన్నారు, దళిత సంఘాల ప్రతినిధులు ఉన్నారు, గిరిజన సంఘాల ప్రతినిధులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎప్పుడైనా వచ్చి కలిసి మాట్లాడవచ్చు అని చెప్పలా. అందుకని వాళ్ళకి ప్రజలు అక్కర్లేదు, ఎమ్మెల్యేలు కావాలా, వాళ్ళకి ప్రజలు అక్కర్లేదు. ఆ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు, వాళ్ళు కలవాలి. కానీ వీళ్ళ సంగతి ఏమిటని చెప్పేసి, వాస్తవంగా ఈరోజు శ్రమ చేస్తుంది, కష్టపడుతుంది, పంటలు పండిస్తుంది, చాకరీ చేస్తుంది, వైద్య రంగంలో, విద్యారంగంలో, మున్సిపల్ రంగంలో సేవలు చేస్తున్న కార్మికులు, ఆ కార్మికుల సమస్యలతో సతమతమవుతున్నారు. వారికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలని ఏ ప్రభుత్వం అయినా పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. మరి అవి ఎందుకు చేయరు, వాళ్ళని ఎందుకు పిలవరు? అందుకనే నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒక కార్మిక విధానాన్ని రూపొందించండి. కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడే ఒక లేబర్ పాలసీని తయారు చేయండి. ఆ లేబర్ పాలసీని తయారు చేయడానికి ఈ కేంద్ర కార్మిక సంఘాల నాయకులందరినీ పిలవండి, వాళ్ళతో చర్చించండి, ఒక లేబర్ పాలసీని తయారు చేయండి, దానికి అనుగుణంగా మీరు పరిపాలన చేయండి, కార్మిక సమస్యలు పరిష్కరించండి.